the game segment between brothers and sisters. Raki, 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 Nakawasaki. అసలు ఎలాంటి సైగులు గాని సింబల్స్ గాని వెనకాల నుంచి వాయిస్ గాని రాకూడదు. వచ్చిందనుకో ప్లేట్ నిండా మిరపకాయలు తినాలి అందరూ. ఓకే. సో వీళ్ళు ఇలాంటి ఓవర్ యాక్షన్స్ చేస్తారు కాబట్టి గ్లవ్స్ వేయించాము. అండ్ బయట ఉన్న సిస్టర్స్ అందరూ లోపలికి వచ్చేసారు. అయితే ఈ గేమ్ మొదలు పెడతాము. చాలా ఈజీ. అటువైపు రాఖీస్ ఉన్నాయి. 1 minute టైమ్ లో సిస్టర్స్ వచ్చి వాళ్ళ బ్రదర్ ఎవరో గెస్ట్ చేసి ఆ చెయ్యికి రాఖీ కట్టాలి. కరెక్ట్ గా కడితే స్వీట్స్, రాంగ్ గా కడితే హాట్. సో ఫస్ట్ భారతి రండి. ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, ఒకసారి మళ్ళీ చూడండి. అంటారా? మార్చుకోండి. బట్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఆల్ రైట్. సో ఫైనలీ కట్టేశారు కాబట్టి రాఖీ కట్టిన చెయ్యి బయటికి రండి. ఏమనుకున్నాము? కరెక్ట్ గా గెస్ట్ చేస్తే స్వీట్లు. మిరపకాయ ఇప్పుడు తినేయడం నేనా తినాల్సింది కాదు, పట్టుకోవాలి. ఒరిజినల్ అన్న మహేష్ విట్ట గారు రండి. ఇద్దరు ఇప్పుడు ప్రేమతో మిరపకాయలు ఒకరిని తినిపించాలి. నాకే సంబంధం? కట్టింది బాబుకు, బాబుకు తినిపించుకోవాలి. సంబంధమే లేదు, అయిపోయింది. హలో హలో. ప్రేమ అంటే స్వీట్లు తినేస్తారు గప్పు గప్పుమని. అవును, నాకు కట్టలేదు కాబట్టి నేను క్షమించి వదిలేస్తాను. నాకు మంచి హృదయం ఉంది. ఎట్లా తినండి ఇద్దరు కలిసి. పట్టుకో, తినిపించు. రెండు నేనే తినేస్తాను. నువ్వెందుకు తిన్నావు? నీకోసం 10 తింటా గానీ లైఫ్ లో ఇన్ని కష్టాలు పడిన కష్టం అంటే నాకు తెలుసు. నీకు చిన్నప్పటి నుంచి హ్యాపీగా చూసుకుని హ్యాపీగా ఉండు. ఓ పండగ చేసుకో. మీరు మీ చెల్లి కోసం మిరపకాయ తిన్నారు, కానీ మీ చెల్లి మీకు తీపిచ్చింది. ఎప్పుడూ మీ రిలేషన్షిప్ ఇట్లానే హాట్ అండ్ స్వీట్ గా కొట్లాడుకుంటూ ప్రేమతో ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఓకే, అక్కడి నుంచి ఎక్స్రే దృష్టితో చూస్తున్న రితు రా. ఎవరికి రాఖీ కట్టావో చూద్దాము. రాఖీ హ్యాండ్ ప్లీజ్ కమ్ అవుట్. నాకే కట్టారు. మరి ఒరిజినల్ బ్రదర్ బయటికి రండి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? తినండి, ప్రేమ పంచుకోండి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? అయ్యో, మండుతున్నట్టుంది. జతిన్ స్వీట్ కావాలా? మండుతుందా నిజంగా? ఓకే. మాటరాని మౌనమిది.
ఇది రాకుల పండుగనా మిరపకాయల పండుగనా? సరే మా అన్న కోసం నేను కూడా తింటాలే, తినలేదు యాక్చువల్లీ నేను. చెయ్యి పెట్టలేదు కానీ పాప మా నోట్లో మిరపకాయలు పెట్టారు మీరు. మరి మీరే మాట్లాడారు కాబట్టి రండి. ఏ రెండు రెండు చేతులు ఒక పక్క నుంచి ఎందుకు వస్తున్నాయి? ఏ దరిద్రులారా, రాఖీ పండగరా ఇది? ఎక్స్క్యూజ్ మీ, మహేష్ వెంట చెయ్యి బయటికి వెళ్ళాడు. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. దేవుడిచ్చిన తమ్ముడు, కలమ తల్లి ఇచ్చిన తమ్ముడు. ఓకే, ఇద్దరిని పట్టుకోవాలి. ఇట్స్ రివీలింగ్ టైం. రాఖీ కట్టిన చేతులు ఇద్దరు బయటికి రండి. ఏమైంది? మా ఎవరికి అట్లా చెప్పడానికి వచ్చాం. ఏ ఒరిజినల్ వాళ్ళు రండి. ఎవరిని కట్టారు? క్రేజీ ఇది, సీరియస్లీ. సేమ్ కలర్ ఫ్రమ్ గ్లౌజ్ లో కూడా మనకి సేమ్ కలర్ డిస్ప్లే. డిజర్వ్స్ దిస్ స్వీట్. థ్యాంక్ యూ. గెస్ట్ తో మిరగాయలు ఎప్పుడు ఎట్లా తినిపిస్తారా అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాసుకి మణి గారు రండి. ఓకే, లాక్. నిజంగా నేనైతే రామ్ ప్రసాద్ మిరపకాయ తినాలని కోరుకుంటున్నాను. నేను తినకూడదు అనుకుంటున్నాను. సరే, ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా కడతాను. అచ్చా, అవునవును. సన్నీ. సరే, ఓకే. సో ఇట్స్ టైమ్ ఫర్ ద రెవల్యూషన్. రాఖీ కట్టిన చేతులు ఇద్దరు బయటికి రండి. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా. నో 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 నో, వాసుకి గారు కట్టింది రైట్ హ్యాండ్, ఈయనకి లెఫ్ట్ హ్యాండ్. ఈ రాఖీ చూసారా ఎంత పెద్ద రాఖీ? అబద్ధం, ఇది చీటింగ్ గేమ్. లేదు, వాళ్ళకే కట్టింది మేడం, ఎందుకంటే గెస్ట్ అబద్ధం చెప్పడు కదా. ఈ చేయి పెడితే అంటే ఎంత వద్దని సార్, తాడుందో తెలిసిపోద్ది, ఈ చేయి పెట్టొద్దని సార్ నాకు. సో అందుకని ఈ చేయి పెట్టాను నేను. జెన్యూన్ గానే ప్లే జెన్యూన్ గా గెస్ట్ రివ్యూస్ జెన్యూన్ గా ఉంటాయి మేడం. ఇవే తగ్గించుకుంటే మంచిది. నా చెయ్యి అంటే ఓకే అక్క, ఈడి చెయ్యాలి గుర్తుపెట్టా. అంటే 6 అవుతుంది కదా, చేయి వణుకుతుంది. లెఫ్ట్ హ్యాండ్ పెట్టారు కాబట్టి రామ్ ప్రసాద్ గారు మిర్చి తినాలి, సన్నీ గారికి స్వీట్ ఇద్దాం. పర్ఫెక్ట్. మేడం ఈరోజు ఫాస్టింగ్ తినకూడదు నేను మర్చిపోయాను. సో వెనకున్న వాళ్ళు కూడా అందరూ ముందుకు వచ్చేస్తే వాళ్ళు వెనక ఉండాల్సిన వాళ్ళు ఉండండి. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య ఇలాంటి తీపి గుర్తులు ఉండాలి కాబట్టి ఇలాంటి గేమ్ పెట్టాము. ఎప్పటికీ అయినా మా షో గుర్తొస్తే ఈ సెగ్మెంట్ వీళ్ళు గుర్తు రావాలి. నెక్స్ట్ రాఖీ వరకు ఈ విశేషాలే మాట్లాడుకుంటూ ఉండాలి. ఏమంటారు ఇంద్రజ గారు? అబ్సల్యూట్లీ. నాకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ అందరూ రియల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు కాబట్టి
కొండంత బలం అంటారు చూసారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు వీడున్నాడు పక్కన అన్న ఆ ధైర్యాన్ని ప్రతి ఒక్క అక్కకి చెల్లికి వీళ్ళు అందిస్తూనే ఉండాలి. వీళ్ళకే కాదు, చూస్తున్న ప్రేక్షకుల్లో కూడా ఉన్న ప్రతి ఒక్క అన్నయ్యకి తమ్ముళ్ళకి హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఇంతకంటే బెస్ట్ గా ఒక సెగ్మెంట్ అయితే ఉండదు. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇక్కడ ఉన్న బ్రదర్ సిస్టర్స్ అందరికీ వెరీ 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 హ్యాపీ రక్షాబంధన్. మీ బాండింగ్ ఇలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.